एक चुटकी मारी उंगलां दी करेगी तू फोन बेबे. Nucleus has two membranes. One is outer membrane is communicates with the endoplasmic reticulum. ఇది స్మూత్ మళ్ళీ రఫ్ కూడా ఉంటుంది. అది బొడిపల్లిగా ఉంది కదా, అది రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఏంటంటే ఇది ఎండోప్లాస్మిక్ రెటికులం నుండి కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. ఇది ఈ న్యూక్లియస్ అవుటర్ మెంబ్రెయిన్ ఉంది కదా, ఈ రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం ఈఆర్తోనే కమ్యూనికేట్ చేస్తుంది అనమాట. అవుటర్ మెంబ్రెయిన్ అనమాట. ఇది అవుటర్ మెంబ్రెయిన్లో కొన్ని రైబోజోమ్లు అటాచ్ అయి ఉంటాయి ఇక్కడ బొడిపలుగా. అది కాకుండా అవి లేవిని ఏరియాస్ ఉంటాయి, వాటిని ఏమంటారంటే అవి ఏం చేస్తుంది అక్కడంటే వెసికల్ ఫార్మేషన్ అవుతుంది. అంటే ఇలా డాట్లా రౌండ్గా తయారై ఆ వెసికల్స్ అన్నీ కూడా డిపోర్ట్ అవుతాయి అన్నమాట. దీన్ని ఏమంటారంటే ఈ ప్రాసెస్ని ఏమంటారంటే బ్లెబ్బింగ్ అంటారు. బ్లెబ్బింగ్. నెక్స్ట్ ది స్పేస్ బిట్వీన్ ద టూ మెంబ్రెయిన్స్ it is probably filled with fluid similar contain the ER క్రిస్టే. ఈ అవుటర్ మెంబ్రెయిన్ ఇన్నర్ మెంబ్రెయిన్ కంటిన్యూస్గా ఉంటుంది. ఈ మధ్యలో లింఫాయిడ్ సెల్స్ ఉంటాయి, దానిలో యాంటీబాడీస్ ఉంటాయి అన్నమాట. ఇన్ 1951 క్యాలెన్ అండ్ టామ్లిన్ ఫస్ట్ డిస్కవర్ ద న్యూక్లియర్ పోర్. Abgeles 1955 described the annulus as a cylinder of non-membranous material attached to the rim of the nuclear pore. This is na rim means border na. And typically they are arranged 8 subunits around the rim of the nuclear pore. As 5 subunits are interpretedly they are the మైక్రో సిలిండర్స్. అంటే చిన్న సిలిండర్స్గా మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కూడా అన్నీ కలిపి పెద్ద సిలిండర్ లాగా తయారవుతుంది. ఈజ్ 8 subunits are arranged 3 sets. One is nuclear pore at the center within the pore. One is within the pore. One is cytoplasmic rim of the pore. Another is nuclear rim. One is a nuclear rim, one is cytoplasmic rim. ఒకటి సెంటర్లో ఉండదు, ఒకటేమో సెంటర్, ఒకటి సైటోప్లాస్మిక్ పోర్, ఒకటి న్యూక్లియర్ పోర్. అంటే 3 సెట్లుగా ఇది అరేంజ్ అయి ఉంటుంది అనమాట. న్యూక్లియర్ పోర్కి 3 థియరీలు. ఒకటేమో వన్ ఈజ్ కన్సిడర్ టు బి సిలిండర్ ఫిట్టింగ్ ఇన్ టు ద న్యూక్లియర్ పోర్. ఒకటేమో బియాండ్ ద మార్జిన్. వన్ ఈజ్ కన్సిడర్ టు బి ఏ, ఒకటేమో యాక్టాగోనల్, టు బి కన్సిడర్ టు బి ఏ యాక్టాగోనల్. ఫస్ట్ ఏంటంటే ఈ సెంట్రల్ ట్యూబ్ ఉంటుంది కదా సిలిండర్, ఇది ఈ రిమ్ముకు ఈ సిలిండర్ ఫిట్టింగ్, సెంట్రల్ ఫిట్టింగ్ సిలిండర్ అనేది ఈ ఫైబర్స్కి అటాచ్ అవుతుందని ఒక థియరీ అనమాట. ఇది వివియర్ అనే సైంటిస్ట్ ప్రపోజ్ చేశాడు. అంటే ఈ రిమ్కి, అంటే ఈ సెంట్రల్ సిలిండర్కి ఫైబర్స్తోని ఈ సిలిండర్ ఫిట్టింగ్ న్యూక్లియర్ పోర్ అనేది అటాచ్ అయి ఉంటుందని చెప్పారనమాట. ఫస్ట్ థియరీ ఇది. ఫ్రాంకే ఏం చెప్పాడంటే 1970లో ఇది వితిన్ ద పోర్ ఏముండదు, బయటికి వచ్చేస్తుంది బిహైండ్ ద మార్జిన్ అని చెప్పారనమాట. ఈ ఫ్రాంకే చెప్పిన దాంట్లో ఏంటంటే 8 ఉంటాయి ఇందులో. ఇదంతా ఫైబ్రిల్ కానీ కంపాక్ట్గానే ఉంటుంది, కాటవీల్ లాగా అరేంజ్ అయి ఉంటుంది. అంటే ఇట్లా చక్రం లాగా అరేంజ్ అయి ఉంటుంది. అందులో ఏంటంటే న్యూక్లియో ప్రోటీన్స్ పార్టికల్స్ ఉంటాయి, దాన్ని ఆ పోర్ నుండి పాస్ అవుతుంటాయి ఆ గ్రాన్యూల్స్ అన్నీ కూడా అని ఫ్రాంకే చెప్పాడనమాట. ఇవన్నీ కూడా ఈక్వటోరియల్ ప్లేట్ అంటే మధ్యలో సెంటర్లో ఉంటుంది, కాటవీల్ లాగా అరేంజ్ అయి ఉంటుంది. ఈ గ్రాన్యూల్స్ అన్ని ఫైన్ ఫైబ్రిల్స్ ఉన్నాయని చెప్పారనమాట. కెస్సెల్ 1969లో ఏం చెప్పారంటే ఇవన్నీ కూడా పెరిఫెరీగా అటాచ్ అయి ఉంటే యాక్టాగోనల్గా ఉంటాయని చెప్పారు, ఫైన్ ఫైబ్రిల్స్ ఉంటాయని చెప్పారు. గ్రాన్యూల్ని పోర్ కాంప్లెక్స్ అంటారు. బేసిస్ ఆఫ్ స్ట్రైనింగ్ అండ్ సెన్సిటివ్ టు RNase ఎంజైమ్. సో దే థాట్ టు బీ కంటైనింగ్ ద న్యూక్లియో ప్రోటీన్స్. ఈ సెంట్రల్ గ్రాన్యూల్లో న్యూక్లియో ప్రోటీన్స్ ఉంటాయని నిరూపించబడింది అనమాట. 1950లో ఏంటంటే అరీస్ అండ్ జేమ్స్ ఈ ఫైబ్రస్ లెమియా అనేది యాక్టాగోనల్గా ఉంటుందని చెప్పారు. వీళ్ళు ఇక్కడ సెంట్రల్లో ఉంటుంది కదా, ఇదంతా యాక్టాగోనల్. ఫైబ్రస్ లామియా టైట్గా కంపాక్ట్గా ఉంటుంది, లూజ్గా కూడా ఉండొచ్చు, టైట్గా కంపాక్ట్గా కూడా ఉండొచ్చు, 2 రకాలుగా చెప్పారు.
ఈ న్యూక్లియర్ ఎన్విలాప్లో ఎక్కువగా న్యూక్లియో ప్రోటీన్స్ ఉంటాయి. ఆర్ఎన్ఏ డిఎన్ఏ ఎక్కువగా ఉంటుంది. అంటే ఇది మెయిన్గా స్ట్రక్చరల్గా ఉంటుందా లేదా అని ప్రాపర్గా కరెక్ట్గా ఎవిడెన్స్ లేదు, కానీ ఇందులో అయితే న్యూక్లియో ప్రోటీన్స్ ఉంటాయి. ఏటీపీఏజ్ హై కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అలాగే ప్రోటీన్స్ లిపిడ్స్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. ఇక్కడ ఎక్కువగా ఆక్సిడేటివ్ ఫాస్ఫారిలేషను అలాగే ట్రాన్స్పోర్ట్ చాలా జరుగుద్ది. ఏటీపీ ఉండడం వల్ల ఆ ఎనర్జీని యూజ్ చేసుకొని అది మూవ్ అవుతూ ఉంటాయి సబ్స్టాన్సెస్. దేర్ ఆర్ 4 ways టు పాస్ త్రూ ద సైటోప్లాస్మిక్ ఎక్స్చేంజ్. ఒకటి ఏంటంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ వల్ల జరుగుద్ది, ఒకటి బ్లెబ్బింగ్, ఒకటి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం వల్ల జరుగుద్ది, ఇంకోటి ఏంటంటే న్యూక్లియర్ పోర్ ద్వారా. ఈ 4 ద్వారా ఇది ఎక్స్చేంజ్ అనేది జరుగుద్ది. ఈ సెంట్రల్ పోర్షన్లో ప్రోటీన్స్ ఉండడం వల్ల ఇక్కడ రైబోన్యూక్లిక్ యాసిడ్స్ ఫామ్ అయ్యి, అంటే ఇక్కడే సింథసిస్ అవ్వి ఇక్కడ ఈ సైటోప్లాస్మిక్ ఫిలమెంట్స్తోని అటాచ్ అయ్యి బయటికి వెళ్ళిపోతాయని నిరూపించారు చాలామంది సైంటిస్టులు. బెర్న్హార్డ్ మొనరల్ అనే సైంటిస్టులు ఏంటంటే ఈ న్యూక్లియో ప్రోటీన్లు ఈ ఫిలమెంట్కి అటాచ్ అయ్యి ఎలాంగేటెడ్గా ఉంటాయని చెప్పారనమాట. ఇక్కడ అంటే ఈ పోర్ కాంప్లెక్స్ నుండి ఈ క్రోమాటిన్, ఇది న్యూక్లియర్ ఎన్విలాప్, ఇది పోర్ కాంప్లెక్స్. ఇక్కడ నుండి యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ డిఫ్యూజన్ ద్వారా కూడా జరిగితే సమ్ ఎంజైమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ ట్రాన్స్పోర్ట్. అంటే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ జరుగుద్ది. అలాగే యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ కాకుండా సోడియం డిపెండెంట్ కూడా ఉంటుందన్నమాట. అల్ఫ్రే ఏం చెప్పారంటే ఇదంతా కూడా యాక్టివ్ ట్రాన్స్పోర్ట్ ఉంటుంది, ఎంజైమ్ ఉంటుంది, అలాగే సోడియం డిపెండెంట్ అని చెప్పారు. అల్ఫ్రే అనే సైంటిస్ట్ చెప్పారు ఇది. ఈ పెరిన్యూక్లియర్ స్పేస్ నుండి ఎండోప్లాస్మిక్ రెటిక్యులం సిస్టర్నేకి ఇవన్నీ కూడా అటాచ్ అయి ఉంటాయి అన్నమాట. పెరిన్యూక్లియర్ నుండి అంటే మధ్యలో స్పేస్ ఉంటుంది కదా, ఆ రెండింటి మధ్య నుండి ఎండోప్లాస్మిక్ సిస్టర్నేకి అటాచ్ అయి ఉంటాయి ఇవన్నీ కూడా. ఇందులో స్ట్రక్చరల్ సైటోప్లాజంలో ఏంటి మైక్రో ట్యూబ్యూల్స్ ఇవన్నీ కూడా ఫిలమెంట్స్ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా సైటోప్లాజంకి అటాచ్ అయి ఉంటాయి. ఈ మైక్రో ట్యూబ్యూల్స్ అనేది బండిల్గా ఇవన్నీ కూడా వీటికి అటాచ్ అయి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న మైక్రో ట్యూబ్యూల్స్ అన్నీ కూడా ఈ న్యూక్లియర్ పోర్కి సైటోప్లాజంకి అటాచ్ అయి ఉంటాయి, బండిల్స్. న్యూక్లియర్ క్రోమాటిన్ అంతా కూడా సెల్ డివిజన్ అప్పుడు ఇవన్నీ కూడా కండెన్సేషన్కి గురవుతాయి అన్నమాట, దగ్గరికి థిక్ అవుతాయి కదా, అందుకే. ఈ న్యూక్లియర్ ఎన్విలాప్ అనేది అన్ని మెంబ్రెన్స్ కూడా సోర్స్ అనమాట. అన్ని మెంబ్రెన్స్ సెల్ డివిజన్ అప్పుడు ఇవన్నీ మెంబ్రెన్స్ అటాచ్ అవుతుంటాయి కదా టెలోఫేజ్లో, ఇవన్నీ వాటికి సోర్స్. మిగతా మెంబ్రెయిన్ అన్ని ఆర్గాన్స్కి మెంబ్రెయిన్ ఇదే సోర్స్ అనమాట. ఈఆర్ గోల్జీ కాంప్లెక్స్, ఈ న్యూక్లియర్ ఎన్విలాప్ ఇదంతా కూడా దీనికి సోర్స్ ఇదే. ఈ న్యూక్లియర్ ఎన్విలాప్లో ఏంటంటే ఎన్ఏడిహెచ్, సి సైటోక్రోమ్ ఫ్లేవోప్రోటీన్స్, ఎన్ఏడిహెచ్ సైటోక్రోమ్ రిడక్టేజ్, సైటోక్రోమ్ P450 ఇవన్నీ కూడా ఇక్కడే ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ యాక్టివిటీ జరుగుద్ది. అంటే ఈఆర్ న్యూక్లియర్ మెంబ్రెయిన్లో మిగతా వాటిలో జరిగినట్టే ఇక్కడ కూడా సేమ్ జరుగుద్ది అనమాట. ఈ న్యూక్లియర్ ఎన్విలాప్లో ఏంటంటే ప్రోటీన్ సింథసిస్ జరుగుతుంది కాబట్టి ఎక్స్పెక్టెడ్ టు బి ఏ రైబోజోమ్స్, అంటే రైబోజోమ్స్ ఇక్కడ ఉంటాయని అర్థమవుతుంది. అలాగే ఏంటంటే సింథసిస్ ఆఫ్ యాంటీబాడీ ప్రొడక్షన్ ఇక్కడే జరుగుద్ది. లైసోజోమ్స్ ప్రొడక్షన్, లైసోజోము ఎంజైమ్స్ పెరాక్సిడేజెస్ యాక్టివిటీ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ న్యూక్లియర్ ఎన్విలాప్ అండ్ ఈఆర్. సో అంతేకాకుండా కోలిన్ ఎస్టరేజెస్ కూడా ఇక్కడే జరుగుతాయి. యాక్టివిటీ అంతా కూడా హ్యావ్ బీన్ డిటెక్టెడ్ ఇయర్ ఓన్లీ.